అందరికీ నమస్కారం. నేను మీ మాలతి నందన్ని. కార్తీక మాసం ఆరంభమైంది కనుక కార్తీక పురాణాన్ని ఈ విధంగా పెట్టాలి, చాలామందికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇది నేను ఆడియో రికార్డ్ చేస్తున్నానండి. కార్తీక పురాణము ప్రథమ అధ్యాయము. నైమిషారణ్యమునందు సత్రయాగ దీక్షితులైన సౌనకాది మహామునులు సూతిని ఒకప్పుడు జనకునకు వశిష్ఠ మహాముని చేత చెప్పబడిన కార్తీక మహత్యమును సవిస్తారముగా మేము మీ వలన వినగోరితిమి అని అడిగిరి. సూతుడు సౌనకాది సమస్త మునీశ్వరులరా వినుడు. ఈ కార్తీక మహత్యమును వశిష్ఠ మహాముని జనక మహారాజుకు చెప్పెను. పూర్వం నారదునకు బ్రహ్మయు, పార్వతికి శివుడు, లక్ష్మీదేవికి విష్ణువు చెప్పినారు. దీనివలన సమస్త సంపదలు ప్రాప్తించును. దీనిని విన్నవారు జనన మరణ రూప సంసార బంధమును తెంచుకొని మోక్షమును పొందుదురని ఈ విధంగా చెప్పాను. ఒకానొకప్పుడు దైవవశము చేత సిద్ధాశ్రమునకు పోవచ్చు వశిష్ఠ మహాముని జనక మహారాజు గృహమునకు చేరెను. అంత జనక మహారాజు వచ్చిన వశిష్ఠుని చూసి సింహాసనం నుండి దిగి సాష్టాంగ దండ ప్రమాణం చేసి సంతోష పులకాంకితుడై అర్ఘ్యపాద్యాదుల చేత పూజించి ముని పాదోదకమును తన శిరస్సున చల్లుకొనెను. బంగారపు ఆశ్రమనిచ్చి వికసించిన తామర పువ్వుల వంటి కన్నులు కలవాడను, సమస్త జంతువుల యందు దయ కలవాడను, బాల సూర్య సమాన కాంతి కలవాడను, సమస్త సుగుణ సంపన్నుడగు మునికి భక్తి భావముతో ఇట్లని విన్నవించను. బ్రాహ్మణోత్తమ, మీ దర్శనం వలన ధన్యుడనైతిని. నేను చేయదగిన పుణ్యం ఇంకేమీ లేదు. ఇప్పుడు మా పితరులందరూ తృప్తి పొందినారు. మహాత్ముని యొక్క దర్శనము సంసారులకు దుర్లభము. ఇప్పుడు మీ రాక నాకు శుభములకు కారణమైనది అనుగా వశిష్ఠ మహాముని వికసించిన ముఖము కలవాడై దయతో కూడిన వాడై సంతోషించి చిరునవ్వుతో, రాజోత్తమ, నీకు క్షేమమగుగాక. నేను మా ఆశ్రమునకు పోవుచున్నాను. రేపు మా ఇంటి వద్ద యజ్ఞం జరుగును. దానికి తగిన ద్రవ్యము ఇవ్వవలసిందిగా అడిగాడు. ఆ రాజు, మునీశ్వర, యజ్ఞముకు కావలసిన ద్రవ్యం ఇచ్చేదను, కానీ వినివారి పాపములను పోగొట్టు ధర్మ రహస్యములను మీ వలన వినగోరితిని. నీకు తెలియని ధర్మ రహస్యములు లేవు కాబట్టి అధిక ఫలము ఇచ్చడి సూక్ష్మ ధర్మములను నాకు చెప్పుము మునీశ్వర. ధర్మాజ్ఞ కార్తీక మాసము సమస్త ధర్మముల కంటే ఎట్లు అధికమైనదో దానిని వినగోరితివి, నాకు చెప్పమని అడుగగా వశిష్ఠుడు ఇట్లు పలికెను. రాజా, పూర్వ పుణ్యము వలన సత్వశుద్ధి కలుగును. సత్వశుద్ధి కలిగిన పుణ్యమార్గమందు అభిలాషలగును. లోకోపకార్థమై నీవడిగిన మాట చాలా బాగున్నది. చెప్పెదను వినుము. విన్నంతనే పాపమును నశించును, సత్వగుణము కలుగును. రాజా, సూర్యుడు తులారాశిలో ఉంటుండగా కార్తీక మాసంలో చేసిన స్నానము, దానము, అర్చనము మొదలైనవి మంచి మనస్సుతో ఏవి చేసినను అవి అక్షయమగునని మునీశ్వరులు చెప్పిరి. కార్తీక వ్రతమును తులా సంక్రమము సూర్యుడు తులారాశిలో ప్రవేశించడం మొదలుకొని కార్తీక శుక్ల ప్రతిపత్ మొదలుకొని గాని ఆరంభించి నెల రోజులు చేయవలను. ఆరంభమందు, ఓ దామోదర, నేను కార్తీక వ్రతము ఆరంభించుచున్నాను, దానిని నిర్విఘ్నంగా పూర్తి చేయము అని సంకల్పం చేసి కార్తీక స్నానం ఆచరింపవలను. కార్తీక మాసమందు సూర్యోదయ సమయమున కావేరీ నది యందు స్నానమాచరించిన వారికి మహాఫలము కలుగుతుంది. సూర్యుడు తులారాశిలో ప్రవేశించిన తోడనే 3 లోకములు పవిత్రము చేయును. గంగ ద్రవరూపమును ధరించి సమస్త జలములు యందును ప్రవేశించును. తులారాశి యందు కార్తీక మాసమున చెరువులు ఎందును, దిగుడు బావులు ఎందును, నూతులు ఎందును, చిన్న కాలువలు ఎందును హరి నివసించును. కార్తీక మందు వ్రతము అన్ని వర్ణముల వారు చేయవచ్చును. బ్రాహ్మణుడు కార్తీక మాసమందు గంగకు పోయి నమస్కరించి హరిని ధ్యానించి కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమనం చేసి శుద్ధుడై మంత్రముల చేత భైరవాజ్ఞను పొంది మొలలోతు జలమందు స్నానము చేయవలను. తరువాత దేవర్షి పితృతర్పణం ఆచరించి హరిభక్తితో అఘమర్షణ మంత్రము పఠించుచు బొటను వేలి కొనతో ఉదకమును ఆలోడనము చేసి తీరమునకు వచ్చి అతడ యక్ష తర్పమునకు చేసి ధరించిన వస్త్రములను పిడిచి కట్టుకొని ఉదకమును వదిలి ఆచమన చేసి శిరస్సును వదిలి మిగిలిన శరీరమంతయు తడి వస్త్రముతో తుడుచుకొని నారాయణ ధ్యానం ఆచరించుచు దౌత వస్త్రమును ధరించవలను. తరువాత గోపీచందనముతో ఊర్ధ్వ పుండ్రములను ధరించి సంధ్యావందనము చేసి గాయత్రీ జపము చేయవలను. స్త్రీలు గౌరీ జపము చేయవలను. తరువాత ఔపాసనము గావించి
బ్రహ్మ యజ్ఞము చేసి తన తోటలో నుండి పుష్పములు తెచ్చి శంఖ చక్రములను ధరించిన హరిని భక్తితో సాలగ్రామమందు షోడశోపచారాలతో పూజించవలను. తరువాత కార్తీక పురాణమును పఠించి లేక విని ఇంటికి వెళ్ళి భక్తితో దేవతార్చన చేసి వైశ్వదేవమును నెరవేర్చి భోజనము చేసి ఆచమనము గావించి తరువాత పురాణ కాలక్షేపం చేయవలను. సాయంకాలం కాగానే ఇతర వ్యాపారాలన్నింటినీ ఆపివేసి విష్ణాలయమునందు కానీ శివాలయమునందు కానీ తన శక్తి కొలది దీపములను పెట్టి భక్ష్య భోజ్యాదులతో స్వామిని పూజించి వాక్శుద్ధితో విష్ణు స్తోత్రమును కానీ శివ స్తోత్రమును కానీ పఠించి నమస్కారాలు ఆచరించవలను. ఎవడు కార్తీక వ్రతము భక్తితో చేయుచున్నాడో వాడు పునరావృత్తి వర్జితమైన వైకుంఠమును పొందువాడవను. పూర్వ జన్మార్జితములున్నను ఈ జన్మార్జితములను అయిన సమస్త పాపములు కార్తీక వ్రతం ఆచరించినడని రచించును. బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ వైశ్యుడు కానీ శూద్రుడు కానీ ఋషీశ్వరుడు కానీ స్త్రీలు కానీ భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతము చేసిన ఎడల వానికి పునరావృత్తి లేని వైకుంఠము పొందుదురు. ఎవడు కార్తీక వ్రతం ఆచరించి వానిని చూసి సంతోషించునో వాని యొక్క పగటి కాలమందు ఆచరించిన పాతకము నశించును. ఇందుకు సందేహము లేదు. ఇది స్కాంద పురాణ కార్తీక మహత్య ప్రథమాధ్యాయ సమాప్తం.